హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. స్టాక్ మార్కెట్లో మనం చూసుకున్నప్పుడు మనం ఒక ఇంట్రాడే ట్రేడర్గా ఉండాలి అని మనం డిసైడ్ అయిన తర్వాత స్టాక్స్ చేయాలా ఆప్షన్స్ చేయాలా అని మనం డిసైడ్ అవుతున్నప్పుడు ఆప్షన్స్ రిస్కీ అని భావించే చాలామంది ట్రేడర్స్ స్టాక్స్లో కన్ఫైన్ అయ్యి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం జనరల్గా స్టాక్స్ ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఒకవేళ ఆప్షన్స్గా మనం చూసుకున్నప్పుడు ఇండెక్స్లో కరస్పాండింగ్ ఆప్షన్ మనం చూస్ చేసుకుని ట్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ అదే మనం స్టాక్లో మనం గమనించినప్పుడు ఒక స్టాక్ మనం పిక్ చేసుకోవాలి ఒక మొమెంటమ్ కోసము అని మనం డిసైడ్ అయితే కనుక మనకి ఆల్మోస్ట్ 2000 to 5000 స్టాక్స్ మనకి ఎన్ఎస్సి బిఎస్సిలో కలిపి ఉండడం జరుగుతుంది. సో ఇంత వాస్ట్గా ఉన్న ఈ పర్టిక్యులర్ స్టాక్స్లో నుంచి మనం కావాల్సిన స్టాక్స్ని పిక్ చేసుకోవడం ఎలాగా, అండ్ ఒకవేళ ఈ స్టాక్స్ని మనం పిక్ చేసుకుంటే దాన్ని చేసుకోవడానికి కావాల్సిన క్రైటీరియా ఎలాగా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక స్టాక్స్కి సంబంధించిన ఎటువంటి స్క్రీనర్ డెవలప్ చేయాలన్నా మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అది హైలీ పాసిబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, దాని వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ స్క్రీనర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి మనం లాగిన్ అయిన తర్వాత మనకి న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా దొరుకుతుంది. అండ్ స్క్రీనర్స్కి కావాల్సినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. అండ్ ఈ స్క్రీనర్స్ మనం సేవ్ చేసిన స్క్రీనర్స్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఇన్సైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ నుంచే డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ స్క్రీనర్స్ సెక్షన్ నుంచి మనం క్రియేట్ చేసిన స్క్రీనర్ని చూద్దాం. సో ఒకవేళ మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఒక పర్టికులర్ స్టాక్ మనం ఏదైతే పిక్ చేస్తున్నామో దాంట్లో మొమెంటం అనేది చాలా నీడెడ్గా ఉంటుంది. అండ్ మొమెంటం రైట్ టైంలో మనం ఎప్పుడైతే పిక్ చేస్తామో అప్పుడు మనకి ఆ స్టాక్ కొంత ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేయడానికి మనం దాని యొక్క స్క్రీనర్ నుంచి ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తూ మనకి అవైలబుల్గా ఉన్న 3,000 to 5,000 స్టాక్స్లో నుంచి మనకి కావాల్సిన స్టాక్స్ని డైరెక్ట్గా పిక్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మై సేవ్డ్ స్క్రీనర్స్ అనే సెక్షన్ నుంచి నేను ఈ స్క్రీనర్ని యాక్సెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఇంట్రాడే స్టాక్ స్క్రీనర్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ స్క్రీనర్కి సంబంధించిన లింక్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ స్క్రీనర్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మనం ఇంట్రాడేలో స్టాక్స్లో మనం మాట్లాడుకున్నట్టు మనం స్టాక్ని మనం కనుక పిక్ చేస్తున్నాము అంటే మనకి అది హైయెస్ట్ మొమెంటం పాసిబులా కాదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మనం రాసిన కండిషన్స్. సో ఇక్కడ మనకి క్లోజ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఎంఐ 20గా ఉంటూ, అండ్ మనకి ఎప్పుడైతే క్లోజ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ సూపర్ ట్రెండ్గా ఉంటుందో, జనరల్గా మనకి తెలుసు ఈఎంఐ పైన ఉంటేనే మనం కొంత మొమెంటం ఉందనుకుంటాం. బట్ ఎప్పుడైతే దానికి సూపర్ ట్రెండ్ కూడా తోడవుతుందో అప్పుడు మనం ఇంట్రాడేలో ఆ స్టాక్కి సంబంధించి ఒక గట్టి మొమెంటం చూసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ని మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అయిన ఆర్ఎస్ఐ నుంచి తెలుసుకుంటున్నాము. అండ్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 55 to 70 మధ్యలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నుంచి స్టాక్ స్క్రీన్ అవడం జరుగుతుంది. అండ్ ఎంఎస్సిడి డైవర్జెన్స్ అనేది పాజిటివ్గా ఉండడము, అండ్ వాల్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ట్ 10 daysతో కంపేర్ చేసినప్పుడు దాని మూవింగ్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్టాక్ ఎలా మూవ్ అవుతుంది వాల్యూమ్ వైజ్గా అన్నది ఇక్కడ నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రైస్ పర్సంటేజ్ చేంజ్ అన్నది ఇవాళ ఇంట్రాడేలో 0.5% కంటే ఎక్కువగా ఉండడం. సో ఇక్కడ నుంచి మనం ప్రైస్కి సంబంధించి మొమెంటమ్ని అర్థం చేసుకుంటున్నాము, ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ ఉందా లేదా చూస్తున్నాము, అండ్ డైవర్జెన్స్ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని మనం గమనిస్తూ వీటితో పాటే మనం వాల్యూమ్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకోవడం ద్వారా మన ఎంటైర్ ట్రేడ్కి సంబంధించిన ప్రాబిలిటీని మనం ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఎన్ఎస్సి మాత్రమే కాదు మనకి కావాలి అంటే బిఎస్సి స్టాక్స్ని కూడా డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు మనం అనుకున్న స్టాక్స్ ఆల్మోస్ట్ 2,000 to 5,000 స్టాక్స్ అనుకున్నాము. బట్ ఎన్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఇక్కడ గమనించవచ్చు ఎన్ఎస్సికి సంబంధించిన స్టాక్స్ కేవలం 13 మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఏవైతే స్టాక్స్లో మనం ట్రేడ్ చేస్తున్నామో, అండ్ మనం ఇందాక ఇన్సైట్స్లో చూసినట్టు ఇన్సైట్స్ చూస్తే మనకి మార్కెట్ నెగిటివ్గా కనిపిస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి పిక్ చేస్తున్న స్టాక్స్లో మనకి పర్సంటేజ్ చేంజ్ అనేది కొంత మంచిగా కనిపిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. సో ఒకవేళ మనకి ఏదన్నా మార్కెట్లో నెగటివ్ మొమెంటం ఉన్నా కూడా మనం ఇక్కడ చూస్ చేస్తున్న మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల
ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ మొమెంటం ఎప్పుడైతే మనకి స్టాక్లో పాజిటివ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నుంచి స్క్రీన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా వచ్చిన స్టాక్ని మనం ఒక్కసారి అనలైజ్ చేసుకోవడం ద్వారా మనం దీనిలో నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇవాళ ఇంట్రాడేలో మనం చూస్తున్నప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ నుంచి చూద్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ గమనించినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇవాళ ఇంట్రాడేలో మనకి ఏదైతే మనం మాట్లాడుకున్న ఈఎంఏ అండ్ సూపర్ ట్రెండ్ ఉన్నాయో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి అది ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మనకి ఒక మొమెంటం అనేది రాబోతుందో దానికి ముందే ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండడం అండ్ ఇక్కడ నుంచి మనం ఓవరాల్గా ఒక పాజిటివ్ మొమెంటం స్టాక్లో బిల్డ్ అయినప్పుడు మనం అక్కడ ఎంటర్ అయ్యే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ స్కానెక్స్ని యూజ్ చేసి కనిపిస్తుంది. అండ్ ఇలా మనం వస్తున్న స్టాక్ యొక్క మొమెంటంని జస్ట్ కన్ఫైనింగ్ టు డే మాత్రమే కాదు, ఒకవేళ దాని యొక్క ఫండమెంటల్స్ కూడా అబ్జర్వ్ చేసి మనం కనుక ఈ ట్రేడ్స్లోకి ఎంటర్ అయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఒక పాజిటివ్ మొమెంటం అండ్ మన యొక్క సెటప్ యొక్క ప్రాబబిలిటీ కూడా హైగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను కంపెనీ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 క్లిక్తో మనం ఈ స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు స్టాక్ అనేది మనకి ఈరోజు 2.8% అప్మూవ్ రావడాన్ని ఇక్కడ నుంచి చూస్తున్నాము. అండ్ పాస్ట్ డేస్లో అది ఎలా పెర్ఫామ్ చేసింది, దానికి సంబంధించిన న్యూస్ ఏదన్నా వచ్చిందా, సో ఇలాంటి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ని మనం 1 గోలోనే స్కానెక్స్ నుంచి గమనించవచ్చు. అండ్ బ్యాలెన్స్ షీట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇయర్ ఓవర్ ఇయర్, మంత్ ఓవర్ మంత్, క్వార్టర్ ఓవర్ క్వార్టర్ కంపేర్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ దాని యొక్క స్కానెక్స్ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక ఇంట్రాడే ట్రేడర్కి స్టాక్స్ని పిక్ చేసుకునే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ స్కానెక్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఆ ట్రేడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కంపెనీ యొక్క టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ 1 గోలో చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి ఉంటుంది. సో మీరు కనుక స్కానెక్స్ టూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మరింత యాక్సెస్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్కానెక్స్కి సంబంధించి మీకు ఎటువంటి స్క్రీనర్స్ కావాలి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.